కేసులు పెట్టారు, అరెస్ట్ కూడా జరుగుతుంది. ఇది కాకుండా అదనంగా భూములు లాక్కునే ప్రయత్నం కూడా చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుటుంబానికి భూములు కానీ, విజయ రామకృష్ణారెడ్డి గారు కుటుంబానికి చెందిన భూములు లాక్కడం, ఈ కొత్త తరహా ఎవరైనా ఇక్కడ జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం బహుశా దేశ చరిత్రలో ఎక్కడ జరగదేమో. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎంత అన్యాయమైనా కూడా శిశుపాలని పాపాలు పండినట్టుగా కొన్ని రోజుల పాటు మాత్రమే చేయగలుగుతారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దేవుడు కూడా దాన్ని పర్మిట్ చేయరు. వీళ్ళు చేసే అన్యాయాలు, వీళ్ళు చేసే అక్రమాలు, నువ్వు చెప్పినట్టుగా వీళ్ళకి నచ్చకపోతే నచ్చని వాళ్ళ భూములు లాక్కోవడము, వీళ్ళకి నచ్చకపోతే నచ్చనోని మీద తప్పుడు కేసులు పెట్టడము, వీళ్ళకి నచ్చకపోతే నచ్చనోని మీద తప్పుల మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సెస్ క్రియేట్ చేయడము, ఒక మ్యానుఫ్యాక్చర్డ్ కేసు పెట్టించడము, ఇవన్నీ కూడా కరెక్ట్ సాంప్రదాయాలు కాదు. ఈ సాంప్రదాయాలన్నిటి వలన కూడా దేవుడి దగ్గర మార్కులు తగ్గుతాయి. దేవుడు మొట్టికాయలు వేసే రోజు వచ్చినప్పుడు ఎవడు చేతికి కూడా దొరకడు.